హాయ్ అందరికీ. మీరు ఎప్పుడైనా శనికాయల మీద నూరిన గోంగూర కొబ్బరికాయ పచ్చడి టేస్ట్ చూసారా? టేస్ట్ చూడకపోతే ఈసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు నేనైతే ఫ్రెష్గా మా తోటలోనే పండిన గోంగూర కొబ్బరికాయ కనుమరుగవుతున్న కోరిచిప్ప చూసారా? ఈ మధ్యన ఎవరు వాడుతున్నారండి కోరిచిప్పలు? దానికోసం మూకుడు పెట్టుకుని నూనెసి ఆయిల్ హీట్ అయ్యాక ఎక్కువ వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు అండ్ కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసి ఎండుమిర్చి ఆడకుండా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఫ్రెష్ గోంగూరను కూడా వేసి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. గోంగూర మన తాలింపు సరుకుల్లో సాల్ట్, ఉప్పు కల్లేస్తే చాలా బాగుంటుంది. ఇదే శనికాయలు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఫస్ట్ తాలింపులన్నీ నలగొట్టుకోవాలి. తర్వాత గోంగూరని కూడా మెత్తగా నలిపేసుకుని ఈ మూడు ఒక గిన్నెలోకి తీసుకుని కలిపేసుకోవడమేనండి. ఇదైతే మా నాన్నమ్మ చేసింది. నేనైతే నా చిన్నప్పుడు ఉట్టి పచ్చడే తినేసేదాన్ని, చాలా బాగుంటుంది. అన్నీ కలిపేసిన దాన్ని కొంచెం ఆయిల్ వేసి మగ్గనిస్తే మన గోంగూర కొబ్బరికాయ పచ్చడి రెడీ.